హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360 గైస్. సెకండ్ ఎడిషన్ ఆఫ్ WPL అయితే ఈరోజు బెంగళూరు వేదికగా అట్టాసంగా స్టార్ట్ అయింది కదా. అంతే అట్టాసంగా ఫస్ట్ మ్యాచ్ అయిన ముంబై ఇండియన్స్ విమెన్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ విమెన్ మ్యాచ్ అయితే జరిగింది. ఇంకోసారి అయితే ముంబై ఇండియన్స్ విమెన్ వాళ్ళైతే ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఆధిపత్యాన్ని అయితే నిలబెట్టుకున్నారనమాట. వాళ్ళైతే 4 వికెట్ల తేడాతో చివరి బాల్లో అయితే ఒక థ్రిల్లింగ్ విక్టరీ అయితే ఈ రోజు సొంతం చేసేసుకున్నారు. ఇంకా ఆలస్యం చేయకున్నట్టు మనం మ్యాచ్ హైలైట్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ వాళ్ళైతే బౌలింగ్ తీసుకున్నారనమాట. వాళ్ళకైతే ఫస్ట్ లో మంచి స్టార్ట్ వచ్చిందని చెప్పొచ్చు విత్ ద బాల్. ఎందుకంటే అక్కడ ఫస్ట్ షెఫాలి వర్మ అయితే చాలా స్ట్రగుల్ అవుతూ కనిపించింది. ఆమె అయితే కేవలం 8 బాల్ ఒక రన్ చేసి మాత్రమే అవుట్ అయిపోయింది అనమాట. అక్కడ థర్డ్ ఓవర్లో అయితే షాబ్నమ్ ఇస్మాయిల్ బౌలింగ్ అయితే బౌల్డ్ అయిపోయింది కదా. ఆ తర్వాత ఇద్దరు ఆసీస్ బ్యాటర్స్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ స్కోర్ అయితే నిలబెట్టారని చెప్పొచ్చు. స్కోర్ బోర్డ్ ని అక్కడ చక్కటి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది ఎవరెవరి మధ్యలో. అక్కడ వాళ్ళ కెప్టెన్ అయిన మెగ్లాని, ఆ తర్వాత వచ్చేసి ఈరోజు స్టాండర్డ్ పర్ఫార్మర్ అని చెప్పొచ్చు కదా ఢిల్లీ క్యాపిటల్స్ కి అలెక్స్ క్యాప్సీ మధ్యలో అయితే మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. కాకపోతే సెట్ అయిన పార్ట్నర్షిప్ అయితే నట్స్ కైవర్బ్రంట్ 11th ఓవర్ లో అయితే విడదీసింది. ఆ తర్వాత వచ్చి జమీమా రోడ్రిగ్స్ క్రీజ్ కి వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఓవర్ లోనే 12th ఓవర్ లో ఏకంగా 2 6 లో ఒక బౌండరీ సాయంతో అయితే అలెక్స్ క్యాప్సీ రెచ్చిపోయి తన హాఫ్ సెంచరీ అయితే కంప్లీట్ చేస్తుంది అనమాట. ఇంకో సైడ్ కాసేపు అయితే జమీమా రోడ్రిగ్స్ సీ ట్యాంకర్ రోల్ ప్లే చేసిన తర్వాత ఇద్దరు ఒకటేసారి ఊపులోకి వచ్చారు. నేను ఏమనుకున్నా అంటే వాళ్ళు ఇద్దరు ఓపెన్ చేసి అక్కడ అలెక్స్ క్యాప్సీ సెంచరీ, ఆ తర్వాత వచ్చేసి జమీమా రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీ చేస్తారంటున్నా. కాకపోతే ఇద్దరు అదైతే చేయలేకపోయారనమాట. అక్కడ 18th ఓవర్ లో ఏమో కదా అమిలేకర్ బౌలింగ్ లో వచ్చి 75 రన్స్ చేసిన అలెక్స్ క్యాప్సీ వెనుదిరిగితే ఆ తర్వాత వెరీ నెక్స్ట్ ఓవర్ లోనే జమీమా రోడ్రిగ్స్ అయితే వెనుదిరిగింది అనమాట 44 రన్స్ ఏమో చేసి. సో వీళ్ళిద్దరు అక్కడ వరుస ఓవర్లు అవుట్ అయ్యారు కాబట్టి వాళ్ళకైతే 190 రన్స్ రావాల్సినది 171 కి మాత్రమే పరిమితం అయ్యారని చెప్పొచ్చు. చివరిలో వచ్చేసి అక్కడ మార్జాన్ క్యాప్ అయితే ఒక చిన్న క్యాబ్ అయితే ఆడింది కదా, 9 balls లో 16 రన్స్ చేసి తనైతే అవుట్ అయిపోయింది. సో దీంతో అయితే వాళ్ళు 20 ఓవర్లకు గాను 171 రన్స్ అయితే స్కోర్ చేశారు ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్. ఇక ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విషయానికి వచ్చేసి ముంబై ఇండియన్స్ కూడా అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు. అంతకుముందు సీజన్ లో ఆకట్టుకున్న హేలీ మాథ్యూస్ అయితే ఈరోజు డక్అౌట్ అయితే తిరిగారు కదా. ఆమె అయితే ఫస్ట్ ఓవర్ సెకండ్ బాల్ లోనే మార్జాన్ క్యాప్ బౌలింగ్ అయితే చిక్కిపోయింది. ఆ తర్వాత వచ్చేసి ఇంకా అక్కడ నట్స్ కైవర్బ్రంట్ కి ఎస్తికా బాటేకి అయితే మంచి పార్ట్నర్షిప్ వచ్చిందని చెప్పాలి. అక్కడైతే ఒక 50 రన్ పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ మోస్ట్ ఆఫ్ ద రన్స్ అన్ని ఎస్తికా బాటే నుంచి వచ్చాయన్నమాట, 31 రన్లు ఏమో. ఇంకో సైడ్ చూస్తే నట్స్ కైవర్బ్రంట్ అయితే స్లోగా అయితే సీ ట్యాంకర్ రోల్ ప్లే చేస్తున్న క్రమంలో 19 రన్స్ దగ్గర ఉన్నప్పుడు అరుంధతి రెడ్డి అయితే ఆ పార్ట్నర్షిప్ అయితే విడదీసిందని చెప్పాలి. ఆ తర్వాత వచ్చేసి మరి ఇంకోసారి హర్మన్ ప్రీత్ కౌర్ అక్కడ సీ ట్యాంకర్ రోల్ ప్లే చేస్తుంటే ఎస్తికా బాటే కాస్త దాటిగా ఆడే ప్రయత్నం అయితే చేసింది కదా. అక్కడ కూడా ఇంకోసారి మరి 50 రన్ పార్ట్నర్షిప్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్య. కాకపోతే అక్కడ ఎస్తికా బాటే 50 అయిపోయిన తర్వాత ఇంకోసారి అరుంధతి రెడ్డి బౌలింగ్ అటాక్ లోకి వచ్చి అక్కడ ఎస్తికా బాటే అయితే అవుట్ చేసింది అనమాట. ఇంకా ఆ తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ అమిలేకర్ తో కలిపి ఒక మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పిందని చెప్పాలి. తర్వాత అక్కడ అమిలేకర్ అయితే రాంగ్ టైమ్ లో అవుట్ అయిందని చెప్పాలి. 18 balls లో 24 రన్స్ స్కోర్ చేసింది కదా. శిఖా పాండే బౌలింగ్ లో అక్కడ దగ్గర ఇంకా 30 రన్స్ స్కోర్ చేయలేము. అట్లా టైంలో లాస్ట్ బాల్ 18th ఓవర్ లాస్ట్ బాల్ అయితే బౌల్ అయిపోయింది కదా. ఇంకా ఆ టైంలో అయితే మొత్తం భారం అయితే హర్మన్ ప్రీత్ కౌర్ మీదే పడింది అనమాట. ఆ టైంలోనే కీలకమైన టైంలో 6 కొట్టి మరీ హాఫ్ సెంచరీ స్కోర్ చేసుకుంది అనమాట. అదే అనమాట ఫినిషర్ రోల్ అంటే. కాకపోతే ఈ రోజు చివరి దాకా అయితే ఉండి ఫినిష్ చేయలేకపోయింది కానీ కాకపోతే ఆల్మోస్ట్ ఈ రోజు వాళ్ళు అంత దాకా వచ్చారంటే ఆ మ్యాచ్ గెలిచారంటే హర్మన్ ప్రీత్ కౌర్ కి ఆ క్రెడిట్ ఇవ్వాలి. నేనేమనుకున్నా అంటే అక్కడ అలెక్సీ క్యాప్సీ బౌలింగ్ లో ఎప్పుడైతే అక్కడ లాస్ట్ 5th బాల్ ఏమో అవుట్ అయిపోతుంది కదా హర్మన్ ప్రీత్ కౌర్, ఒక బాల్కి 5 కొట్టాలన్నప్పుడు ఇంకా నేనేమనుకున్నా అంటే ఈసారి మ్యాచ్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ అనుకున్న టైంలో సజనా అంట ఆమె అయితే కేరళ నుంచి చాలా అథెంటిక్ గా ఫినిష్ చేసింది అబ్బా. ఆ 6 అయితే అక్కడ ఏకంగా అలెక్సీ క్యాప్సీనే ఆశ్చర్యపోయింది ఆ యొక్క 6 ని చూసి. అంటే అట్లాంటి టైమింగ్ తో అయితే ఆ యొక్క 6 ని కొట్టి మ్యాచ్ అయితే కంప్లీట్ చేసింది అనమాట. సో దీంతో అయితే ఇలా ముంబై ఇండియన్స్ వాళ్ళు అయితే మ్యాచ్ అయితే సొంతం చేసుకున్నారు. ఇది వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.